సీజ్ చేయడం జరిగింది. అలాగే 4 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ కి సంబంధించిన పార్టీస్కి 31st పార్టీస్ జరగడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ కమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా బెర్రీ అండ్ జిమ్మీ అని 2 నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబైలో ఈ ఎండిఎంఏ డ్రగ్ని 1000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3000, 4000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక 10 days బ్యాక్ కూడా ఢిల్లీలో ఒక 13-20 grams ఎండిఎంఏ జెర్రీ అండ్ 320 grams జిమ్మీ ఇవి కూడా వీళ్ళు షేక్ అమర్కి అండ్ షేక్ రియాజ్కి అమ్మడం జరిగింది. దాని తర్వాత ఈ 31st మళ్ళీ కావాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మహమ్మద్ సలీం, అబ్దుల్ హమీద్ షేక్ అలియాస్ సలీం అండ్ ముఖేష్ దుబే అండ్ రయీస్ రియాజ్ షేక్ ఈ ముగ్గురు కూడా మళ్ళీ ముంబైకి వెళ్ళి 1 kg ఎండిఎంఏ కొనడం జరిగింది. సో దాంట్లో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మడానికి ట్రై చేసిన టైంలో ముంబై హైవేలో ఇక్కడ పటంచెరు పిఎస్ లిమిట్స్లో టీజీ న్యాబ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్, సిఎస్ శ్రీధర్ డిఎస్పీ అండ్ రమేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ పటంచెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి అండ్ అదర్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ ప్రకారం కూడా అది ఎండిఎంఏగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టాం. దీని తర్వాత మిగతా ఒక డ్రగ్ పెడ్లర్ రయీస్ రియాజ్ షేక్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో ఇతన్ని కూడా తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఫర్దర్ నెట్వర్క్ అంతా కూడా విత్ ద సపోర్ట్ ఆఫ్ టీజీ న్యాబ్ విల్ బ్రేక్ ఆల్ ద నెట్వర్క్ అండ్ విల్ ఎన్షూర్ దట్ నో డ్రగ్ పెడ్లింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద district and as well as in the separate to the capital also. Thank you. అందరికీ నమస్కారం. ఇది మన న్యూ ఇయర్ పార్టీలు లేదంటే మిగతా వాటిలో టార్గెట్ చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ కానీ ఇవన్నీ వస్తున్నారని మన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం యాక్షన్లో దిగడం జరిగింది. లోకల్ పోలీసు, టీజీఏఎన్బి అందరం కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. లాస్ట్ ఒక 12-14 రోజుల్లో 4.5 కోట్ల విలువైన డిఫరెంట్ డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. ఈ ఎంటైర్ దాంట్లో 266 పోలీస్ డాగ్స్ని వాడుకుని కంటిన్యూస్ చెకింగ్ చేస్తున్నాం. మొన్న ఒక ఎగ్జాంపుల్ చెకింగ్ చేస్తుంటే వరంగల్లో పోలీస్ డాగ్స్ యొక్క ఎంత బాగా పనిచేస్తున్నాయంటే వరంగల్లో రైల్వే స్టేషన్ చెక్ చేస్తుంటే ఎక్కడో 100 మీటర్ల దూరంలో ఇంటి పైన గంజాయి మొక్క ఉంటే కూడా కుక్క పసిగట్టి మనం పట్టుకోవడం జరిగింది. అట్లాంటి చెకింగ్స్ రాష్ట్రం మొత్తం జరుగుతాయి. అండ్ అవి కాకుండా బయట రాష్ట్రాల నుంచి మనకందరికీ తెలుసు గాంజా కానివ్వండి లేదంటే ఎండిఎంఏ కానివ్వండి తెలంగాణలో తయారు చేయడం తెలంగాణలో అవ్వదు, బయట రాష్ట్రాల నుంచి వస్తాయి. అయితే మనం బయట రాష్ట్రాలతో కోఆర్డినేట్ చేసుకుని మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ బయట రాష్ట్రాల దాకా పెట్టడం జరిగింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో 200 kgల గాంజా ఎక్కడ వస్తుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే మహారాష్ట్రలో ఒక 36 kgల గాంజా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముందే మనకు రాకుంటే మన దగ్గర వచ్చే ముందే మనం పట్టుకోవడం. సో ఇక్కడికి తెలంగాణలోకి ఎంటర్ కానీ కూడా చేస్తున్నాం. ఈ వారంలోనే మనం 300 గ్రాముల వరకు ఎండిఎంఏ పట్టుకోవడం జరిగింది, బయట నుంచి వస్తున్న ఎండిఎంఏని. అది కాకుండా హ్యాష్ ఆయిల్స్ కానివ్వండి లేదంటే మిగతా సింథటిక్ కానీ మిగతా డ్రగ్స్ కానీ పట్టుకోవడం జరుగుతూ ఉంది. సో దట్ ఎటువంటి డ్రగ్స్ అనేది మన తెలంగాణలో ఎంటర్ కాకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఈ లాస్ట్ 12 రోజుల్లో మొత్తం 148 కేసులు రిజిస్టర్ చేశాం. దాంట్లో 315 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 15 రోజుల్లో మన యొక్క నిఘా ఎంత బాగుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లానే సంగారెడ్డి పోలీసులకి మనం ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది, బయట రాష్ట్రం ఆయన చెప్పినట్టు మనం ఆంధ్రప్రదేశ్ చేసిన మహారాష్ట్రలో ఒక పెద్ద డాన్ని సంగారెడ్డి పోలీసులు మొత్తం కష్టపడి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున గాంజా రికవర్ చేయడం, అతన్ని అరెస్ట్ చేయడం అవన్నీ చేయడం కూడా జరిగింది. అట్లానే వాళ్ళకి ఈవెన్ మహారాష్ట్ర వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అతను ఎట్లా డ్రగ్ నెట్వర్క్ చేస్తున్నాడు. మన యొక్క తెలంగాణలో రాకుండా అతను బయట నుంచి ఛత్తీస్గఢ్ ఎట్లా వెళ్తున్నాడు గాంజా సప్లై అనే దాన్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. దానిలో సంగారెడ్డి పోలీస్ చాలా చెప్పుకోదగిన ఎఫర్ట్ అది. దానివల్ల ఒక పెద్ద నెట్వర్క్ మనం చేయించడం జరిగింది. అట్లానే ఇవాళ చెప్పినట్టు ఒక అంతర్రాష్ట్ర ఎండిఎంఏ సప్లై చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎఫర్ట్ కంటిన్యూస్ చేస్తున్నాం. టీజీఏఎన్బి లోకల్ పోలీస్ సహాయంతో
బయట రాష్ట్రాల్లో కానీ మా టీం ఒకసారి రాజస్థాన్ దాకా వెళ్తా ఉంది, రాజస్థాన్ లో వెళ్ళి పట్టుకోవడం జరుగుతుంది, రాజస్థాన్ పంపిస్తున్నాం. అట్లానే మిగతా రాష్ట్రాల్లో కూడా చెప్పినట్టు ముంబై నుంచి వస్తున్న వాటిని కూడా మనం ముందే ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టుకోవడం, బెంగళూరు నుంచి నైజీరియన్స్ వస్తుంటే వాళ్ళు కూడా పట్టుకోవడం. ఇట్లాగా మన తెలంగాణలోనే కాకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా వస్తున్నా కూడా టీజీ న్యాప్ వాళ్ళని వదలదు, లోకల్ పోలీస్ సహాయంతో వాళ్ళు పట్టుకోవడం గ్యారంటీగా జరుగుతూ ఉంది. ఈ యొక్క మళ్ళీ విత్ కమింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో కానీ వీటి అన్నింటిలో కూడా అందరికీ ఆల్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా మేము మా సైడ్ నుంచి ఒక విజ్ఞప్తి, మీరు ఎవరైతే డీజేలు కానివ్వండి లేదంటే ఇంకెవరినైనా పిలుస్తున్నారో వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. మీకు అనుమానం ఉంటే ఎనీవే అది లోకల్ పోలీస్ మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు మేము కూడా చెక్ చేస్తున్నాం, యాంటీసిడెంట్స్ చెక్ చేస్తున్నాం. అట్లాంటి వారు రాకుండా మన యొక్క తెలంగాణలో అటువంటి డ్రగ్స్ అనేది దానికి తావు లేకుండా చేయడమే మన సీఎం గారు స్పెసిఫిక్ గా చెప్పారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. దానికోసం అన్ని విధాలుగా మనం కృషి చేస్తున్నాం. అయితే ఈ కృషిలో భాగంగా టోటల్ ఈ 15 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి 20 తారీఖు దాకా 641 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది, 15 కిలోల గాంజా చాక్లెట్ పట్టుకోవడం జరిగింది, 1600 గ్రాముల హ్యాష్ ఆయిల్, MDMA కేజీ 300 గ్రాములు, ఓపియం 1 కేజీ ఓపియం, ఓజీ వీడ్ అంటారు హైడ్రోపోనిక్ వీడ్ 97 గ్రాములు, చెరస్ 115 గ్రాములు, పాపిష్ రా ఇది రాజస్థాన్ నుంచి వస్తుంది, ఇది కూడా 53 కిలోలు, హిరాయిన్ పట్టుకోవడం 44 గ్రాముల హిరాయిన్ పట్టుకోవడం జరిగింది. ఇట్లాగా ఇది 4.5 కోట్లు మన లాస్ట్ 20 డేస్. ఇంకా మా యొక్క ఎఫర్ట్ కంటిన్యూస్ గా ఉంటుంది. మన ఎయిమ్ మీ ద్వారా అందరి ద్వారా మా యొక్క రిక్వెస్ట్, మనం తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ మార్చాలి. అట్లానే ఈ న్యూ ఇయర్ లో ఎటువంటి డ్రగ్స్ అనేది రానియకుండా మనం కృషి చేయాలి. దానికి మీరందరి సపోర్ట్ మాకు అవసరం. అందరం కలిసి కృషి చేస్తే మనం హెల్దీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అట్లానే మన రాష్ట్రాన్ని తద్వారా మన దేశాన్ని కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రం మరియు దేశంగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ.